కేంద్ర మంత్రి రాజీనామాతో ఢిల్లీలోని విద్యార్థులు నైతికంగా విజయం సాధించారని కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్రావు నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో చేపడుతున్న ఉద్యమానికి మద్దతుగా కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. నగరంలోని రాజీవ్ చౌక్ నుండి గాంధీ చౌరస్తా వరకు కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. విద్యార్థి ఉద్యమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంపూర్ణ మద్దతు ప్రకటించి ఉద్యమానికి ఊతమిచ్చారని గుర్తు చేశారు. ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమానికి బీజేపీ ప్రభుత్వం తల ఒగ్గిందని, ఇందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని తెలిపారు. ఇది నైతికంగా ప్రజాస్వామ్య విజయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో వెలిచాల రాజేందర్రావుతో పాటు అంజన్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, సుడా మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, ఆల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జువ్వాడి అమరేందర్రావు, కర్ర సత్యప్రసన్నరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ పట్టణంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టడం జరిగింది. స్టూడెంట్ అమ్మాయి ఏదైతున్నదో పార్లమెంట్ దగ్గర విచక్షణ రహితంగా కుట్టడంతో అసువులు బాసిన సంఘటన మనం చూసినాం. భారతదేశంలో ఇంతకన్నా ద్రోహమైన చర్య 40 కోట్ల జన్జీ మీద ప్రధానమంత్రి మోడీ పగబట్టి దేశంలో ఉన్న యువత మొత్తం ఏదైతున్నదో ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయాలి. 2 సార్ల నీట్ పరీక్షలో ఎంట్రన్స్ టెస్ట్ పేపర్స్ లీక్ అయినాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విద్యార్థుల యొక్క ఉద్యమాన్ని దిగివచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయడంతో ఇవాళ ప్రజాస్వామ్య విలువలకు, విద్యార్థుల యొక్క ఉద్యమాలు, విద్యార్థులకు సపోర్ట్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఉద్యమాన్ని తీసుకొని నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అనేక ప్రతిపక్షాలు ఈ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంపై తిరగబడుతున్న సందర్భంగా మోడీ ప్రభుత్వం దిగొచ్చి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో నైతికంగా ఇలా ప్రజాస్వామ్యం ఏదైతే విద్యార్థుల ఉద్యమం గెలిచిందనే ఒక సందర్భంలో